श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా వర్ణాశ్రమ ఆశ్రమ ధర్మాల గురించి తెలుసుకుంటాం. శ్రీమన్నారాయణుడు ఈ పురాణంలో కొన్ని విషయాల గురించి చెప్పబడ్డాయి. మానవ సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే 4 వర్ణం వారు ఉన్నారు. ఈ 4 వర్ణముల వారు పాటించే ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. బ్రాహ్మణ ధర్మాల విషయానికి వచ్చినట్లయితే బ్రాహ్మణులు దానము, దయ, తపస్సు, దేవ పితృదేవత, యజ్ఞాలు, స్వ అధ్యయనం అనేవి ప్రధాన ధర్మాలు ఆచరించాలి. నిత్యం చలికి వెరవకుండా స్నానాన్ని చేయాలి. అగ్నిని ఉపాసించాలి. జీవన వృత్తి కోసం ఇతరుల చేత యజ్ఞ యాగాదులు క్రతువులు చేయించవచ్చు. యజ్ఞ నిర్వహణ కోసం ఇతరుల దగ్గర నుండి ద్రవ్యాన్ని సేకరించవచ్చు. బ్రాహ్మణునికి షట్కర్మలు యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహణం చెప్పబడ్డాయి. వాటిలో ప్రతిగ్రహణం కూడా ఒకటే. విప్రుడు ఏ కారణాన్ని అయినా లోకహితం కోసం చేయాలి. సర్వభూతాలతో మైత్రి భావాన్ని వహించాలి. కేవలం ఋతు సమయంలోనే భార్యతో సంగమించాలి. క్షేత్రీయ ధర్మాల విషయంకి వచ్చినట్లయితే క్షేత్రియుడు త్రికరణ శుద్ధిగా విప్రుడికి దాన ధర్మాలు చేయాలి. వారి చేత యజ్ఞ యాగాదులు క్రతువులను దేశ రక్షణ కోసం చేయించాలి. లోకాన్ని, దేశాన్ని రక్షించడం కోసం అస్త్రాన్ని ధరించడం క్షేత్రియుడి యొక్క ధర్మం. భూమిని ధర్మబద్ధంగా పరిపాలించటం క్షేత్రుడి కర్తవ్యం. దుష్టుల బారి నుంచి యజ్ఞ యాగాదులు క్రతువులను రక్షించటం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం, వర్ణాశ్రమ్య వ్యవస్థ సక్రమంగా అమలయ్యేలా చూడటం అనేవి రాజు యొక్క ఆచరింపవలసిన ప్రధాన ధర్మాలు. వైశ్య ధర్మం గురించి తెలుసుకుందాం. వైశ్యులు పశుపాలన చేయుట, వర్తక వాణిజ్యాలు, వ్యవసాయాన్ని చేయుట వైశ్యుల ధర్మం. అదే వారి జీవన వృత్తి. వైశ్యులు కూడా యజ్ఞ యాగాదులు క్రతువులకు దాన ధర్మాలు చేయాలి. బ్రాహ్మణులు పోషించడం, వారి చేత పుణ్య కార్యక్రమాలు జరిపించడం కూడా వైశ్యుల ధర్మమే. అందుకోసమే వారు క్రయ విక్రయాలు, వ్యాపారాలు నిర్వర్తించాలి. ఇక శూద్ర ధర్మం గురించి తెలుసుకుంటాం. శూద్రులు కూడా దాన ధర్మాలు చేయవచ్చు. వ్యవసాయ కార్యక్రమంలో వైశ్యులకు అండదండల అందించవచ్చు. భూమిని దున్ని పంటలు పండించడంలో శూద్ర ధర్మం. వీరు కూడా దేవగా బ్రాహ్మణులందరూ సేవించవచ్చు, పోషించవచ్చు. ఈ విధంగా 4 వర్ణముల వారికి ప్రధాన వర్ణాశ్రమ ధర్మం గురించి ఈ విధంగా వారి ధర్మాన్ని పాలించాలి. ఇది 4 వర్ణాల గురించి తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో మిగతా విషయాలు తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కామవివృతాయని శ్రీగిరిసాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ మహామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.